అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు. కానీ ఢిల్లీలో పోయి కేసీఆర్ని క్రిటిసైజ్ చేసిండు. మామూలు క్రిటిసైజ్ చేయలే. సరే, ఒక ప్రతిపక్ష నేత పైన మాట్లాడచ్చు, రాజకీయాల్లో ఎవరి మీదన్నా మాట్లాడుకోవచ్చు. కానీ చిన్న మనస్తత్వంతో మాట్లాడాడు, చాలా చిన్న మనస్తత్వం. ట్రంప్తో పోల్చిండు. అమెరికాలో ట్రంప్ ఉంటే తెలంగాణలో ఇంకొక ట్రంప్ ఉన్నాడు. ఆ ట్రంప్ను ప్రజలు ఓడగొట్టినరు అని. ఇది అసలు ఆ వేదిక ఏంటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఆ వేదిక ఒక గ్లోబల్ వేదిక. ఆ వేదిక మీదకి పోయినప్పుడు తెలంగాణకు ఎట్లా పెట్టుబడులు తీసుకురావాలి, లేకపోతే తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది, తెలంగాణలో ఉన్న ఒక ప్లస్ పాయింట్స్ ఏంటివి, తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు రావాలి, ఇక్కడ ఎట్లా గ్రోత్ అవుతుంది, గ్రోత్ ఇంజిన్ ఎట్లా ఉంది, ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళకు లాభం ఏంది, ఇక్కడ ఉండే ప్రజల జీవితం ఏంది, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎట్లా సహకరిస్తారు, ఏదైనా కొత్త కంపెనీ వస్తే ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే స్కిల్ ఎట్లా ఉంటుంది, దాని గురించి మాట్లాడాల్సిన వేదిక అది. అంటే ప్రపంచ స్థాయి వేదిక అది. ఒక ప్రపంచ స్థాయి వేదిక మీద తన ప్రత్యర్థి గురించి మాట్లాడండి అక్కడ పోయి. అసలు వీడియో కూడా ఉంది, అన్నీ చూద్దాం. అది ఒక మాట్లాడవచ్చా ఒక ముఖ్యమంత్రి, అసలు ఎందుకు అట్లా మాట్లాడండి ఆయన, దీన్ని ఏ విధంగా చూడాలి మనం, అన్ని అంశాలు మాట్లాడదాం. ముందు ఆ వీడియో చూడండి. क्योंकि तेलंगाना में भी एक ट्रंप था, मगर लोग ट्रंप को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए, अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन, कुछ दिन के लिए. విన్నారు కదా, తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉన్నాడు. ఆ ట్రంప్ను జనాలు హఠాదియా అంటే దింపేసిండ్రు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. ఓడిపోవడం, గెలవడం. రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా ఆయన బతుకునంత కాలము ఎమ్మెల్యే ఉంటాడా, ఎంపీ ఉంటాడా, ఓడిపోలేదా? మొన్న కొడంగల్లో ఎమ్మెల్యే ఓడిపోలేదా? ఆయన్ని ఓడిపోయింది కదా స్వయంగా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నాడు ఆయన, మళ్ళా ఇప్పుడు తెలంగాణలో ఆయనకు ఓటేసే పరిస్థితులు ఉన్నాయా? రాజకీయాల్లో సర్వసాధారణం. ఎన్టీఆర్ లాంటి వాడు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎంతోమంది, రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఓడిపోతారు, గెలుస్తారు, ఇదంతా ప్రజాస్వామ్య ప్రక్రియ ఇది. కానీ ఒక ట్రంప్తో పోల్చడం ఏంది? ఒక రాజకీయ ప్రత్యర్థిని ఎట్లా విమర్శించాలనో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఏ వేదిక మీద విమర్శించాలి, ఏమని విమర్శించాలి, అంటే ఏ పదజాలంతో విమర్శించాలి, ఆ మినిమం కామన్ సెన్స్ అది ఉండాలి. క్రిటిసైజ్ కూడా రాజకీయాల్లో భాగం కావచ్చు. కానీ ఏం క్రిటిసైజ్ చేస్తున్నారు మీరు? ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినారు, మీరు జరిపినరు. ఏ రాజకీయ నాయకుడైనా ఓడిపోతాడు, గెలుస్తాడు, ఏం లేదు. ఇవన్నీ చూస్తే మీ దగ్గర సరుకు లేదేమో అనుకుంటే రావద్దు. అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ చాలామంది ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, ఆ వేదిక ముందు ఉన్నారు. వాళ్ళంతా ఏమనుకుంటారు, తెలంగాణలో ఏం లేదేమో, తెలంగాణలో పాలిటిక్స్ తప్ప ఇంకేం లేవేమో, తెలంగాణలో ఈ కొట్టుకునే పాలిటిక్సే తప్ప ఇక తెలంగాణలో పెట్టుబడి పెట్టే పరిస్థితులు ఏమి ఉన్నట్టు లేవు. ఈయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఎవరు పెట్టుబడి కూడా పెట్టరు, తెలంగాణకి ఎవరు రారు కూడా. నువ్వు ఎట్లుంటుందంటే, మన ఊర్లో మనం కొట్లాడతాం, పక్కూరు కొన్నప్పుడు మన ఊర్లో గురించి గొప్ప చెప్పాలి అవసరమైతే. ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఊరు నుంచి హైదరాబాద్కి వస్తాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో సందర్భం వచ్చినప్పుడు వేరే జిల్లాలు ఉన్నప్పుడు మన జిల్లాను తిడతామా? అమెరికా పోతాం, అమెరికా పోయి ఇండియాని తిడతామా? మన ఊరిని తప్పుపడతామా? ఎప్పుడన్నా వీరికి వచ్చినప్పుడు పక్కూరుకో మన ఊరిని తప్పుపట్టిదారు మాట్లాడతామా? ఇప్పుడు అదే చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆశమాషి మనిషి ఏం కాదు కదా. ట్రంప్ అక్కడ ట్రంప్ ఉన్నాడు, ఇక్కడ ట్రంప్ ఉన్నాడు, రాత్రి నిర్ణయాలు తీసుకున్నాడు. రాత్రి నిర్ణయాలు తీసుకుంటే మీ ప్రభుత్వం వచ్చింది 21 months అయింది. ఏ నిర్ణయాలు తీసుకుంటో చెప్పండి ఒకసారి చూద్దాం. రాత్రి తీసుకున్న నిర్ణయాలు ఏంది, దానివల్ల ఏం జరిగింది చెప్పండి. ఒక 10 years గవర్నమెంట్ను తెలంగాణను పాలించిండు ఆయన. ఢిల్లీలో కూర్చొని క్రిటిసైజ్ చేయడం ఏంది? ట్రంప్తో పోల్చడం అనేది రేవంత్ చిన్న మనస్తత్వానికి నిదర్శనం. సరే, రాజకీయాల్లో సర్వసాధారణం ఓటమి గెలుపు కాబట్టి ఆయన ఓడిపోయిండు. మీకు ముఖ్యమంత్రి పదవి, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష పదవి జనమిచ్చిందే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది ఆయన పనిచేయలేదనుకో, ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించలేదనుకో, ఆయన పార్టీ, జనం శిక్షిస్తారు ఆయనను. మీకు ఈ గవర్నమెంట్ మీకు ఇచ్చింది ప్రజలే. మీరు మీ విధిని నిర్వర్తించకపోతే మీకు కూడా ఉంటుంది. మీకేమీ పని చేయకపోయినా, మీరేం స్కీమ్ను అమలు చేయకపోయినా, మీరు ఇట్లే ఇప్పుడు ఉన్నట్లే ఏడ్చుకుంటూ ఉంటే
మామూలు ఆయన ఓడించారు, మిమ్మల్ని అంతకన్నా దారుణంగా ఘోరంగా శిక్షిస్తారు జనం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ఏమైనా ఉంటే చెప్పండి అక్కడ పోయి, లేకపోతే తెలంగాణ గురించి మంచి చెప్పండి. కానీ తెలంగాణలో మీ కుళ్ళు పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడాలి? జనం మీకు ఏం అప్పగించారో ఆ పని చేయండి. జనం మీకు అప్పగించిన పని ఏంది? అది మర్చిపోయినరా? డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పోయి ఢిల్లీలో మాట్లాడతారా? మనకు వచ్చిన హిందీ ఇంగ్లీషే అరకురా, దాన్ని కూడా మీరు మిస్యూజ్ చేస్తున్నారని అనిపించింది. ఇప్పుడు చిల్లరగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, అంటే మీరు ఇట్లా సందర్భం లేకుండా, సమయ సందర్భం లేకుండా, ఒక స్థాయి లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి బహుశా కేసీఆర్ మీ పేరు తీసుకుంటలేడు. ఇప్పటిదాకా ఈ 21 monthsలో ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి అనే పేరు తీయలే ఆయన. ఇక్కడ మాట్లాడిన వేదికల మీద మాట్లాడాల్సిన సందర్భం వస్తే ప్రభుత్వాన్ని అన్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఏం అనలేదు. ఈయన మాత్రం పొద్దుగాలు లేస్తే కేసీఆర్ మీదే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎట్నో వాళ్ళ ఏదో ఒకటి ఒక క్రిటిసైజ్ చేసుకుంటూ వస్తున్నారు. మీ మాటలు వినేందుకు నిజానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా బోర్ కొట్టింది, ఆయన ఇంతే, ఇంకా ఈయనకి ఇంత తప్ప వేరే ఏం చేత కాదు, వ్యక్తిగతంగా మాట్లాడడం తప్ప ఈయన పని చేయడు, ఈయన ఏం చెయ్యడు, మా కోసం కూడా ఏం చేయడని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఆ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. కేసీఆర్ ఓనర్ ఆఫ్ ద పార్టీ, ఓనర్ ఆఫ్ ద తెలంగాణ. మీరు కిరాయి టెనెంట్స్ కాంగ్రెస్లో. ఎప్పుడు దింపుతారో మీకే తెలియదు. మీరే అట్లా మాట్లాడితే ఇక ఏమని అర్థం చేసుకోవాలి? మన తెలంగాణ గురించి చెప్పడానికి మీకు వచ్చిన మంచి అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకునేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణను పరిపాలించిన ఒక నాయకుడిని ఢిల్లీలో పోయి ఎద్దవేయడం అంటే, మీకు తెలంగాణ అన్నా, తెలంగాణ సంస్కృతి అన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ నాయకులన్నా మీకు గౌరవం లేదు. అది సింపుల్గా అర్థమవుతుంది. ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు, అభివృద్ధి, రైతు సంక్షేమం, ఇవి మాట్లాడాలి. కానీ అక్కడ పోయి ఒక కమెడియన్ లాగా మాట్లాడితే ఏమొస్తుంది? జనం ఇదేదో కామెడియన్ కింద అనుకుంటారు. మిమ్మల్ని పూజించే వాళ్ళు, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, మీరు ఏం చేసినా బాగుంది అనే వాళ్ళకు ఇది చప్పట్లు కొట్టే విషయం కావచ్చు. కానీ కేసీఆర్ కూడా అభిమానించే వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా. తెలంగాణ మొత్తం అభిమానించింది ఒకరోజు. వాళ్ళందరూ ఏమనుకుంటారు మీ గురించి? ఏ మనిషి అని అనుకుంటారు. తెలంగాణను ఒక 10 years పాలించి దూరదృష్టితోన తెలంగాణ కొంత డెవలప్ అయింది. ఓలా ఆయన ఫెయిల్ అయిన అనుకో, దానిలో మీరు చేయండి, ఏం చేస్తారు? ఆయన 10 సంవత్సరాల్లో చెయ్యని కార్యక్రమం ఏందో మీరు చెయ్యండి. మీకు అది చేతనైతే లేదు. రాష్ట్ర గౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో అవమానపరచడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. మనం ఆయన ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినాం, గెలిపించినాం, తెలంగాణ ప్రజలంతా గెలిపించారు. గెలిపిస్తే ఈయన చేసేది ఏముంది? ఒక ప్రతిష్టాత్మకమైన వేదిక మీద పోయి అక్కడ ఇతర రాష్ట్రాల నేతలు ఉంటారు, ఇతర రాష్ట్రాల లీడర్లు ఉంటారు, అక్కడ మీడియా, ఢిల్లీ మీడియా, తర్వాత ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది. అక్కడ పోయి ఏం మాట్లాడాలని కూడా రాకపోతే కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారంటే మీ ఇరుకు మనస్తత్వం కూడా జనాలకు అర్థమవుతుంది. ఇది సీరియస్ డిబేట్లో చెప్పాల్సిన పాయింట్ కావు. ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడండి, ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు మాట్లాడండి. లేకపోతే ఇదంతా కామెడీ కింద తెలంగాణ పాలిటిక్స్, తెలంగాణ అంటే ఇంతే, ఇంతకు మించి ఇంకేముండదు అనే విధంగా రాష్ట్ర పరువు పోయింది మీరు మాట్లాడడంతో. ఇప్పుడు మోడీ పోతాడు విదేశాలు, పోయినప్పుడు భారతదేశానికి ఏం కావాలో అది మాట్లాడతాడు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు, అది కూడా ఒక వేదిక మీదకి పోయినప్పుడు తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణకి ఏం తేవాలి, తెలంగాణలో ఎట్లాంటి వాతావరణం ఉంది అది మాట్లాడాలి. అంతేగాని ట్రంప్తో పోలుస్తావు. ట్రంప్ అధ్యక్షుడు కావచ్చు అమెరికాకు, ఆయనేమి అమెరికాను సాధించలే. అమెరికాను కనుక్కున్నది కొలంబస్. కానీ ఇక్కడ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్. ఆయనకు ఈయనకు ఏం పోలికనో, మీ మెదడులో ఏం తోచిందో, మీ నోటికి మెదడుకు లింక్ ఉందా పోయిందా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్నతమైన వేదిక మీద ఒక అవకాశం వచ్చినప్పుడు తెలంగాణకు ప్రొజెక్షన్ చేసేది పోయి, తెలంగాణను మంచి ఎలివేషన్ తీసుకొచ్చేది పోయి, తెలంగాణను గ్లోబల్ స్థాయిలో, అదొక గ్లోబల్ వేదిక, ఒక గ్లోబల్ స్థాయిలో తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంత కూలెస్ట్ టౌన్, కూలెస్ట్ తెలంగాణ, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, లేదా మా గవర్నమెంట్కి ఇన్ని పైసలు వస్తాయి, మా తెలంగాణ బాగుపడుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఆడ కూడా పోయి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలనో అర్థం చేసుకుంటారు. బట్ మీకు వచ్చిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా అనేది మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద చేసిన కామెంట్ను మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా చెప్పండి, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీ అభిప్రాయాన్ని. ఇది కరెక్టేనా? ఢిల్లీలో పోయి మన తెలంగాణ గురించి మాట్లాడవచ్చా? తెలంగాణ పాలిటిక్స్లో ఒక ప్రత్యర్థిని విమర్శించడానికి కూడా చాలా గౌరవంగా విమర్శించవచ్చు. బట్ ఇప్పుడు అవన్నీ లేవు. రేవంత్ రెడ్డి దగ్గర అవన్నీ పోయినాయి. ఆయన పొద్దుగాలు లేస్తే రాత్రులు లేస్తే అదే పనిలో ఉన్నాడు. గౌరవం, పరువు, ప్రతిష్టలు ఏమీ లేవు, అన్నీ వదిలేసి ముఖ్యమంత్రి కావడంతోనే ఇంకా నాకేం అవసరం లేదు, నేను ఏం మాట్లాడి తెలంగాణ జనం వినేస్తారన్న స్థాయికి వెళ్ళిపోయినరు. అది జనం చూసుకుంటారు. ఎనీవే, రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ పైన
మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.